విశాఖలో జరిగింది పార్ట్నర్స్ సమిట్ కాదని గెట్ టుగెదర్ అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అదంతా ఒక ఫార్స్ అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతూ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు ఆయన. చంద్రబాబు ఎంతగా అణచివేసిన హోదా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు బొత్స. అది పార్ట్నర్షిప్ సమ్మిట్ కాదు, ఒక గెట్ టుగెదర్ అని ప్రతి సంవత్సరం పండుగల ప్రయాగా జరుగుతుందో అలాంటి పండుగలు అయిపోయిన తర్వాత 10 మందిని ఫ్రెండ్స్ని వాళ్ళని చుట్టాలని అందరూ కోర్టు పెట్టి పండుగలు అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్ అనేది ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు చేస్తుంటారు. అదే రీతిలో చేస్తున్నారని చెప్పాం. అది ఒక పెద్ద ఫార్స్. ఇంకా 10,54,000 కోట్లు అన్నారు, ఒక 25 లక్షల కోట్లు అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఖర్చు లేదు. మీతో ఎవరైతే ఎంఓఏ చేసిన కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీ తాలూకు నెట్వర్క్ ఎంత, ఆ కంపెనీలకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తులకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళతో మీరు ఎంఓఏ సైన్ చేసింది ఏమిటి. భాష మీ ఒక్కరికే వచ్చనుకుంటే పొరపాటు. భాష అందరికీ వచ్చు, భాష మీద పట్టు అందరికీ ఉంది, వాస్తవాలు అందరికీ తెలుసు, చరిత్రలు అందరికీ తెలుసు. దయచేసి వాస్తవాలకు రండి. ఏదైతే ప్రత్యేకవాద అంశం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి సంజీవని ఏదైతే తంచారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తంచారో, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందాం నిర్ణయాన్ని, అది తెచ్చే వరకు, అది సాధించే వరకు ఈ పోరాటం ఆగదు.